వచ్చిందండి వయ్యారి. ఎవరితే ఇక్కడ మమ్మల్ని కాలికేయ సైన్యం అని చెప్పేసి సోషల్ మీడియా సైన్యాన్ని అవమానం చేసింది? అది నేనే, అది నేనే. నువ్వు మాత్రం ఈటీవీ, TV5, ఆంధ్రజ్యోతిలో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తున్నావే, నీకన్నా పెద్ద యాక్టర్ ఎవరైనా ఉందా? నీ కసి నాకు అర్థమైంది బామా. 10 లైట్లు వేస్తేనే గానీ నీ మొహం ఎక్కడుందో కూడా నాకు కనబడలేదు. అటు ఇటు కనిపెడతావా? అయ్యో, జుట్టు పీక్కుంటేనే గానీ నీ ల్యాగ్ డైలాగులు నాకు అర్థం కాలేదు. అరే నీ అబ్బా, నవ్వుతున్నావో ఏడుస్తున్నావో అసలు చూద్దామని చెప్పేసి చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు. టీవీల ముందు కూర్చున్న వాళ్ళకి అసలు అర్థం కాలేదు, అంత పెద్ద యాక్టర్వి నువ్వు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? మాస్క్ పెట్టుకుని టీడీపీ కోసం పనిచేయడానికి వచ్చిన దొంగ ముంజలు మీరు. ఆమె వెనకేసుకొస్తున్నావు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ ల్యాగ్ డైలాగులకి ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఎవరి కోసమైనా పని చేయొచ్చు, చెత్త ముండలారా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఇంకొక అమాయకురాలు వచ్చిందండి, అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు కూడా ఈవిడే చాలా అమాయకంగా పేరు పెట్టి, ఓహో టైటిల్ లో ట్విస్ట్ పెట్టారంటే వాళ్ళెవ్వరికీ రాని అవకాశం శ్యామల గారికి వచ్చిందండి, అధికార ప్రతినిధి. కంగ్రాచులేషన్స్. ఆ శ్రీరెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు. ఏంటి నేను ఇన్ని మాటలు, ఇన్ని బూతులు మాట్లాడాను, మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తున్నాను నాలో లేనిది ఆ శ్యామల గారిలో ఏముంది అని చెప్పి ఆవిడ వాపోయింది చాలా సార్లు. ఎంతోనండి, అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. ఒకసారి విందామండి. ఇక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. పేగర్ సూపర్ గా ఉంది, రూమ్ పంపించమంటావా? ఎక్కడ స్త్రీలను పూజించరో గౌరవించరో అక్కడ జరిగే సక్రమకు విలువ ఉండదు అంటే మన సంస్కృతి. అలాంటిది మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. సరే ఓయమ్మా, చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.